నదీ తీరానికి వెళ్ళి వేట కోసమని వెళ్తాడు. అక్కడ ఆయనకు ఒక అమోఘమైన సుగంధ పరిమళం ఆయనని చేరుతుంది. అబ్బాయి ఎంత మంచి వాసన, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. యాక్చువల్గా కొంచెం డిలే అయింది, ఇప్పటి నుంచి మాత్రం అస్సలు వీడియోస్ డిలే అవ్వవు, రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు వీడియోలో ఏం తెలుసుకుందామంటే, శంతనుడు సత్యవతి వివాహం ఎలా జరిగింది, వాళ్ళ వివాహం మన మహాభారతాన్ని ఎన్ని మనుపులు తిప్పింది, ఇంకా భీష్మ ప్రతిజ్ఞ, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మహాభారతం అని చెప్పవచ్చు. భీష్మ ప్రతిజ్ఞ, ఆయన ప్రతిజ్ఞ చేయడం వల్లనే ఎన్ని యుద్ధాలు జరిగాయో అనేది ఈరోజు అర్థమైపోతుంది మీ అందరికీ. అసలు ఆయన ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. దానికన్నా ముందు ఎవరైతే రామాయణం, మహాభారతం, ఇలా సనాతన ధర్మం గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గుడిగంట అయితే నొక్కండి. అయితే కొందరు ఏంటంటే, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మీ వ్లాగ్స్ చాలా బాగున్నాయని వాట్సాప్లలో మెసేజ్ చేస్తున్నారు. ప్లీజ్ వాళ్ళకి ఏంటంటే, నా వీడియో నచ్చితే నా వీడియో కింద కామెంట్ చేయండి. సో దట్ యూట్యూబ్కి ఏం అర్థమవుతుందంటే, ఓకే వీళ్ళ వీడియో చాలా మందికి నచ్చుతున్నాయని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల మహాభారతం అనే ఒక మంచి విషయం మీరు ఒకరికి రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాము, గంగాదేవి అండ్ శంతనుకి వివాహం జరుగుతుంది. ఆ వివాహం తర్వాత 7 మంది పిల్లలు పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగానే చంపేస్తుంది. ఎందుకని అడిగితే సో అండ్ సో అని చెప్పేసి అంతా చెప్తుంది కదా. ఈ 8వ వసువు ద్యు అనే వసువు వల్ల పుట్టాడు ఈయన, నీకు తగిన కుమారుడు అవుతాడు. ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి నేను నాతో పాటు తీసుకెళ్ళి ఆయన పెద్దగా అయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నీ కుమారుడిని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి గంగాదేవి ఆ చిన్న బాలుని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాదాపు 36 years శంతనుడు చాలా నిష్టతోటి ఒక నిజమైన రాజు ఎలా ఉండాలో అలా ఉంటూ వేరే ఆడవాళ్ళ గురించి ఆలోచించకుండా, అంటే గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత వేరే భార్య గురించి ఆలోచించకుండా చాలా అంటే చాలా బాగా పరిపాలిస్తుంటాడు. ఆయన పరిపాలనలో అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు ఆయనకి సడన్గా నాకు ఒక కుమారుడు ఉంటే ఇంత పెద్దగా అయ్యేవాడేమో అని ఒక బాబుని చూస్తే అనిపిస్తుంది అనమాట. ఇంకప్పుడు ఒక నది తీరానికి వెళ్ళి, అమ్మ గంగ తల్లి నా బాబుని నాకు ఇచ్చేసేయని ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే గంగాదేవి దాదాపు 36 years ఉన్న ఒక యువకుని తీసుకొచ్చి, ఇగో శంతను మహారాజా నీ కుమారుడు ఈయనని, నీకు అన్ని రకాలుగా తాగిన కుమారుడు ఈయనకు పట్టాభిషేకం చేసి నీ పరిపాలన కొనసాగించు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా భీష్ముడు అన్ని విద్యలలో ఆరితేరి ఉంటాడు, అన్ని చదువులు అన్నీ నేర్చుకొని ఉంటాడు. ఇంకా నెక్స్ట్ భీష్ముడి పట్టాభిషేకం దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, శంతనుడు ఇలా సాయంత్రం కాలం వేళ ఒక అడవికి నదీ తీరానికి వెళ్ళి వేట కోసమని వెళ్తాడు. అక్కడ ఆయనకు ఒక అమోఘమైన సుగంధ పరిమళం ఆయనని చేరుతుంది. అబ్బాయి ఎంత మంచి వాసన, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే ఆ వాసన నదీ సమీపంలో ఉన్న ఒక కన్య దగ్గర నుంచి వస్తుందన్నమాట. ఆమె ఎవరో కాదు, సత్యవతి. ఆమె దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఈ సుగంధం చాలా అంటే చాలా బాగుంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అది విని ఆమె మా తండ్రి గారిని అడగండి అని చెప్పేసి అంటే, ఇంకా లేట్ చేయకుండా మన శంతనుడు సత్యవతి వాళ్ళ తండ్రి బెస్తరాజు అనమాట. అంటే ఈమె ఒక చేప కన్య, అంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూతురు అనమాట. బెస్తరాజు అంటే ఈ చేపలు పట్టే వాళ్ళందరికీ పెద్ద. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, శంతన్ మహారాజా మీ గురించి మాకు తెలియంది కాదు, మీరు అన్నిట్లలో పర్ఫెక్ట్. అయితే నాకు ఒక్కటే డౌట్ ఉంది, ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు పట్టాభిషేకం దగ్గరలో ఉన్నాడు. ఒకవేళ నా కూతుర్ని మీకు ఇచ్చిన అనుకోండి, ఆయన మీ భీష్ముడికి పుట్టే పిల్లలు, భీష్ముడు వాళ్ళే రాజులు అవుతారు. కానీ నా కుమార్తెకు పుట్టే పిల్లలు అంటే నా మనవళ్ళు ఎప్పటికీ రాజులు కాలేరు కదా. అందుకే
నేను నా కూతుర్ని నీకు ఇవ్వాలని అనుకోవట్లేదు. ఒకవేళ ఇచ్చినా నీ కుమారుడు భీష్ముడు కాకుండా నాకు పుట్టబోయే మనవళ్ళుకి నువ్వు వారసత్వం రాజత్వం ఇస్తేనే నేను నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు అది విన్న శంతనుడు సత్యవతి అంటే చాలా ఇష్టం కలిగింది, కానీ ఇంట్లో ఎదిగిన కొడుకుని ఆయన పట్టాభిషేకం చేయాల్సిన ధర్మాన్ని పక్కన పెట్టి ఈమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేక, లేదు నేనైతే ఇలాంటి మాట ఇవ్వలేను, ఎందుకంటే అది రాజవిరుద్ధం, నా కుమారుడిని నేను పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ సత్యవతి యొక్క సుగంధం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. తిన్నా తాగినా ఏం చేసినా ఇంకా పరిమళమే గుర్తొచ్చి పిచ్చోడ్లాగా ఇలా గాల్లో చూపులు చూసుకుంటూ ఉంటాడు అనమాట. యాజ్ యూజువల్ ప్రేమ పిచ్చి ఎక్కువైపోయి అలా చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన మన భీష్ముడు తండ్రి గారి ప్రవర్తన కొంచెం వింతగా ఉంది అని చెప్పేసి తండ్రి గారు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మన శంతనుడు మాట్లాడే విధానం చూడండి, భలే నవ్వు వస్తుంది. ఎందుకంటే పుత్ర, ఒక కొడుకు కాదంట, నాకు ఒకవేళ నువ్వు ఉన్నావు వారసుడు, కానీ నీకేమన్నా అయితే ఇంకొక కుమారుని కనాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఇలా సగం చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. కొడుకుకు పెళ్లి చేయాల్సిన వయసులో తండ్రి పెళ్లి చేసుకోవాలి అని అడుగుతాడు. అది చాలా వింతగా అనిపిస్తుంది మహాభారతంలో. ఇది ఇక్కడ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, దైవ నిర్ణయం అనుకోవాలి. అయితే ఇక్కడ భీష్ముడికి అర్థమైంది తండ్రి మనసులో ఎవరో ఉన్నారు అని చెప్పేసి. భీష్ముడు ఏం చేస్తాడంటే తండ్రికి రథసారథి ఉంటాడు కదా, అతన్ని పిలిచి ఏంటి మ్యాటరు, నాన్నగారు ఇలా అయిపోయారని అడిగితే వాళ్ళ రథసారథి చెప్తాడనమాట, ఇలా ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి దగ్గర సుగంధానికి ఈయన మోహడైపోయి పెళ్లి చేసుకుందామని అడిగితే వాళ్ళ తండ్రి గారు ఇలా అన్నారు అని చెప్తాడనమాట. ఇంకా ఇది విన్నదే లేటు, చాలా పోదాం ఇక వెళ్ళి బెస్తరాజు దగ్గరికి వెళ్దాము. ఆ రాజు దగ్గరికి వెళ్తాడనమాట. అయితే వెళ్ళగానే మన భీష్ముడికి తగిన మర్యాదలు చేసి చాలా గౌరవంగా వాళ్ళు స్వీకరిస్తారు. ఆయనను స్వీకరించి, ఎందుకు మీరు వచ్చారంటే, ఇట్లా మా తండ్రి గారు మీ కూతుర్ని వివాహం చేసుకోవాలని అడిగాడు, కానీ మీరు ఇలా ఒక షరతు పెట్టారంట అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు మన బెస్తరాజు ఏమంటాడంటే, నీకున్న శక్తి గురించి మా అందరికీ తెలుసు, మీ ఒక్కరే ప్రపంచంలో ఉన్న ఎవరినైనా ఓడగొట్టగలరు, అలాంటిది ఇప్పుడు మీరు మీ తండ్రిని మా కుమార్తె ఇచ్చి పెళ్లి చేసిన అనుకోండి, ఇప్పుడు మీరు ఓకే అన్నా రేపు మీకు పుట్టబోయే పిల్లలు నా మనవళ్ళ మీద ఫైటింగ్ చేయొచ్చు, అంటే యుద్ధానికి చేయొచ్చు, వారసత్వం కోసం రాజత్వం కోసం ఆ సింహాసనం కోసం యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి నేను చాలా ముందుకు ఆలోచించి నా కుమార్తెకు పుట్టబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సింహాసనం ఇస్తేనే నేను మీ తండ్రికి నా కూతుర్ని ఇస్తాను, సత్యవతి దేవిని ఇస్తాను అని చెప్తాడనమాట. అది విన్న భీష్ముడు ఏమంటాడంటే, సరే నేనేం రాజుగాను, నేను నా పదవిని వదిలేసుకుంటాను, నాకేమొద్దు, మీ కుమార్తెకు పుట్టబోయే వాళ్ళే రాజులు అవుతారు అంటాడు. అప్పుడు మళ్ళీ రాజు ఏమంటాడు, లేదు నువ్వు ఇప్పుడు అనొచ్చు, తర్వాత మాట మారిస్తే మళ్ళీ నీకు పుట్టబోయే పిల్లలు కూడా మళ్ళీ యుద్ధానికి వస్తే అప్పుడు నా మన్మలు ఏమైపోతారు అని అంటాడు అనమాట. అప్పుడు భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు చూడండి, అస్సలు మహాభారతంలో ఇది హైలైట్ అనమాట. ఏమంటాడంటే, అయితే దాసరాజా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి, నేను చేస్తున్న ఈ ప్రతిజ్ఞ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు, ఇక ముందు కూడా చేయలేరు కూడా. ఏంటంటే, నేను ఎప్పటికీ సింహాసనాన్ని కోరుకో, ఇంకా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను, నాకు అసలు వివాహం అనేదే వద్దు, అప్పుడు నాకు పిల్లలే పుట్టరు కదా, ఖచ్చితంగా మీరు మీ కూతుర్ని మా తండ్రి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేస్తాడు. దీనివల్ల ఆయన చేసిన ఈ ప్రతిజ్ఞ వల్ల మహాభారతం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, ఎవ్రీ వీడియోలో క్వశ్చన్ అడుగుతూనే ఉంటాను కదా. లాస్ట్ వీడియోలో అడిగింది ఏంటంటే, శంతనుడు పూర్వం అంటే ఆయన శంతనుగా పుట్టక ముందు ఎవరో అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఈస్ మహాభిషుడు. అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, శంతనుడు ఒక దాసకన్య పరిమళానికి ముగ్ధులయ్యాడు కదా, ఆమె పేరేమిటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.